అయ్యగారు ఉన్నారు. అయ్యగారు నమస్కారం అండి. ఏంట్రా సూరి, ఈరోజు పనికి వెళ్ళదేంటి, ఇక్కడికి వచ్చావు? అయ్యగారు చిన్న పని మీద వచ్చాను. అయ్యగారు ఏంట్రా పని? నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది బాబు. ఇప్పుడు ఎందుకురా డబ్బులు? మా పాప అల్లరి పెడుతుంది బాబు. రోజు స్కూల్కి వెళ్ళమని తెల్లకుంటుంది. అందరూ ఫ్రెండ్స్ సైకిల్ కొనుక్కోవడం, సైకిల్ కొనమని అల్లరి పెడుతుంది. అందుకని నేను వచ్చాను బాబు మీ దగ్గరికి. ఇప్పటికే నాకు చాలా డబ్బులు నువ్వు అప్పు అన్నావు, ఇంకా అప్పు కావాలా? నువ్వు తీర్చగలవా? బాబు ఉట్టినొద్దు బాబు. ఈ వాచ్ ఉంచేసి ఒక 1000 రూపాయలు ఇవ్వండి బాబు. డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేసి తీసుకొని వెళ్తున్నా. సరే రారా. ఇదిగో ఈ డబ్బులతో మీ పాపకి సైకిల్ కొను. అయ్యగారు వెళ్ళొస్తానండి. రేపు పనికి వస్తాను. వెళ్తామని వెళ్ళి పిల్లకి సైకిల్ కొని ఇచ్చేస్తాను. సరే సరే. అమ్మా సరేనా? తాతయ్య ఇచ్చిన వాచ్ ఉంటే తాకట్టు పెట్టానమ్మా. అయ్యో వద్దులేనండి, నేను స్కూల్కి వెళ్ళిపోతాను. పర్లేదులే అమ్మా, ఏదో రోజు చూసుకుని నడిపిస్తాను. కొనుక్కోమ్మా. వద్దులేనన్నా, వాచ్ ఈ డబ్బులు ఇచ్చేసి ఆ వాచ్ తెచ్చినాను. సరేనమ్మా, నన్ను అర్థం చేసుకుని చాలా థ్యాంక్స్. తండ్రి కష్టం కనిపించిన క్షణం పాపకి సైకిల్ కాదు, తండ్రి ఆనందమే ముఖ్యం అనిపించింది.